శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి మహాగాయత్రి మహాలక్ష్మీ దేవి నమో నమః ఆది దేవాయ నమస్తుభ్యం నమో నమః అనంత సిద్ధి ఫలదాయకం. ఈ గ్రామ నివాసులైన బ్రహ్మశ్రీ రామపతి ప్రభాకరాచార్యులు మేము స్వామివారికి సేవ చేయబట్టి 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఆయన స్వామివారికి మొన్ననే మన నల్గొండ చాక్ వారు మనోహర్ గారు వచ్చారు. నల్గొండ విలేకరు వచ్చే చూసిపోయారు. అయ్యా స్వామి మీకు ఏమైనా వేతనం ఇస్తున్నా అంటే ఏమి ఇస్తలేరయ్యా అన్న. గ్రామ పంచాయతీ నుంచి కానీ ఆ భూపాలరెడ్డికి ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ లింగస్వామి గిట్టు గారు కానీ చెప్తాం. మేము మీ దృష్టికి ఎమ్మడే అవసరమైతే ఎమ్మెల్యే గారి దృష్టి కాంచి లేకపోతే కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ దృష్టి కానీ తీసుకెళ్తాం. మీకు ఎట్టి పరిస్థితుల స్వామివారి జీతం వచ్చే ఏర్పాటు చేస్తామని అందరూ గ్రామ పంచాయతీ నుంచి కానీ మరియు లేదంటే ఎండోమెంట్ ఆఫీస్ నుంచి కానీ జీతం వచ్చే ఏర్పాటు చేపిస్తాం. మీకు 15,000 రూపాయలు వేతనం వచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు, మాట ఇచ్చినారు. చెప్పండి, మీరు అడగండి. విలేజ్ పేరు, మొబైల్ నెంబర్. మాది ఎల్లారెడ్డిగూడెం. ఈ గ్రామ నివాసినైన బ్రహ్మశ్రీ రామపల్లి ప్రభాకరాచార్యులు నా పేరు. ఏదో ప్రస్తుతం జీవనం నడుపుకోవడానికి జీవనోపాధి కోసం ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటున్నాను. స్వామివారి దయతోనే వారి కృపతోనే 7 సంవత్సరాలు అయితే స్వామి ఇక్కడ చేయబట్టి స్వామివారి సేవ చేయండి. మా భార్య కూడా వచ్చి ఒక 5 ఏళ్ల కింద ఆమె దీపం పెట్టిపోయింది. రాళ్ళల్లో గంపలల్లో వచ్చి దీపం పెట్టిపోయింది. ఆమె రామపల్లి రాజేశ్వరి ఆమె పేరు. నా పేరు రామపల్లి ప్రభాకరాచార్యులు. మేము సేవ చేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది స్వామి. మా భార్య ఎవరు పట్టించుకుంటలేరు. గ్రామ సర్పంచ్ మన గెలిచిన గ్రామ సర్పంచ్ చెప్తే ఆయన ఎప్పుడూ ఫోన్ లేపడు. గ్రామ ఉప సర్పంచ్ కానీ ఫోన్ లేపుతారు, కానీ గ్రామ సర్పంచ్ ఎన్నడూ ఫోన్ లేపడు. మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు. మీరు నల్గొండ టాక్ మనోహర్ గారు వచ్చిపోయారు. మన చిట్టాల చిందు గారు విలేకర్ గారు కూడా వచ్చిపోయారు. మీరు కూడా విలేకర్ రైటర్. మన నల్గొండ రైటర్ మీ పేరు శ్రీనివాసు గారు కూడా ఇక్కడ వచ్చారు. అసలు తొలిపాదం అంటే ఏంటి అంటే దీన్ని స్థలపురాణం చెప్పాలంటే నేను చెప్తున్నా. స్వామివారు తొలిపాదం ఫస్ట్ వేశారు. ఇక్కడ తొలిపాదం ఇది తీయండి విడది. తొలిపాదం స్వామివారు పాదం మోపిన తొలిపాదం ఇది. దీని తర్వాత సెకండ్ పాదం దేవుడాయ వేశారు స్వామివారు. 3వ పాదం పైన రామలింగేశ్వర శర్మ పైన పుట్ట మీద పైన గర్భగుళ్ళు వేశారు. స్వామివారు 3 పాదాలు వేశారు. అయితే గొల్లోళ్ళు గురుమోళ్ళు మేకలు గొర్రెలు కాసుకుంటూ వస్తారు. తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి ఇబ్రాహీంపట్నం, మన హైదరాబాద్ దగ్గర ఇబ్రాహీంపట్నం నుంచి వస్తూ ఈ స్వామివారి స్థలానికి రాగానే స్వామివారి మహిమ స్వామివారు ఉన్నాడని తెలవక గొర్రెలు 50-60 గొర్రెలు మాయమైపోయినాయి. వండుకున్న ఆహారం మాయమైపోయింది. ఆ స్వామివారు నేనున్నానని తెలియకనే అట్లా మాయమైపోయింది. నేనున్నాక ఇట్లా నా గుడి కట్టి అనగానే గ్రామ ప్రజలందరూ కలిసి ఇంతవరకు నిర్మాణం చేశారు. మాజీ చైర్మన్ దీనికి సాగర్ల శైలమ్మ 2025లో సర్పంచ్ వాళ్ళు. అయితే వాళ్ళు పట్టించుకొని ఇంతవరకు చేశారు స్వామి. అందరు గ్రామ ప్రజలు సర్పంచ్ వాళ్ళు ఉన్నప్పుడు మాజీ సర్పంచులు మన కార్యదర్శులు ఉప సర్పంచులు అందరు కలిసి ఇంతవరకు గుడి నిర్మాణం చేశారు. ఇట్లు బ్రహ్మశ్రీ నేను ప్రతిరోజు చెప్పాలి కదా, ప్రతిరోజు నిత్యం ధూపం దీపం నైవేద్యం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి వస్తూ స్వామివారికి ఒక పూట స్వామివారికి సేవ చేసుకుంటున్నాను ఆయన. తర్వాతకి మధ్యాహ్నం నాకు డ్యూటీ ఉంటుంది, వెళ్ళిపోతున్నాను స్వామి. ఒక స్వామివారి ఈ సేవ మనకు నాకైతే శ్రీశైలం చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది. నాకు ఆ స్వామివారి కృపతోని ఒక వేతనం అనేది మీరు ఇప్పిస్తే నేను ఎల్లకాలం మా ప్రాణం ఉన్నంత వరకు నా భార్య, నా పిల్లలు, నేను సేవ చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళతో పాటుగా మాకు కూడా వేతనం ఇచ్చినా పర్వాలేదు, లేదంటే ఎండోమెంట్ నుంచి ఒక ఏర్పాటు చేపించినా ఎట్టి పరిస్థితుల్లో మాకు 15,000 రూపాయలు ఇస్తే మేము స్వామివారికి ఎల్లకేళం ఆయనకు రుణపడి ఉంటామని స్వామివారి శిరస వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. స్వామి మీరు